దేశవ్యాప్తంగా ఏవియేషన్ సెక్టర్ అల్లకల్లోలం అవుతుంది. బహుశా మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి పరిస్థితి కాస్త మెరుగుపడి ఉండొచ్చు, కానీ డిసెంబర్ 3న ఇండిగో ఎయిర్లైన్స్లో మొదలైన ఈ సమస్య వల్ల దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళు విపరీతంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. 3-4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇండిగో ఎయిర్లైన్స్లో పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు కాయలేక సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ఇండిగో ఫ్లైట్స్ డిలే కావడం, క్యాన్సిల్ కావడంతో సాధారణంగా రద్దీ సమయాల్లో రైల్వే స్టేషన్లో కనిపించే దృశ్యాలు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్నాయి. ఇండిగో అనేది దేశంలోనే అతిపెద్ద విమానాయ సంస్థ. ఏవియేషన్ సెక్టార్లో ఇండిగో వాటా 60% కన్నా ఎక్కువే ఉంటుంది. కాబట్టి అతిపెద్ద విమానాయ సంస్థ సృష్టించిన ఇబ్బంది వల్ల మొత్తం విమానాయ రంగమే తీవ్ర స్థాయిలో ప్రభావితమైంది. దాంతో లక్షల మంది ప్రయాణికులు ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏవియేషన్ సెక్టర్ మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏవియేషన్ సెక్టార్లో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు, ఆ నిబంధనలకు తగ్గట్టుగా ఇండిగో ఎయిర్లైన్స్ ఏర్పాట్లు చేయకపోవడం, ఇలా ఈ సంక్షోభానికి కారణాలు చాలానున్నాయి. కానీ ఈ సంక్షోభం వల్ల చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రైవేట్ రంగంలో మోనోపోలీ, డయోపోలీని సృష్టిస్తూ వ్యవస్థల్ని ఒకరిద్దరి చేతిలో పెట్టడం వల్ల దుష్పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేందుకు ఈ ఇండిగో ఉదాహరణగా మారింది. కాబట్టి అసలు ఏవియేషన్ సెక్టార్లో ఏం జరుగుతుంది, ఎందుకని ఇండిగో ఎయిర్లైన్స్ ఇంత భారీ సంక్షోభానికి కారణమైంది, ఈ ఏవియేషన్ క్రైసిస్కి కారణాలేంటి, ఇండిగో సంక్షోభాన్ని ఇతర విమానాయ సంస్థలు ఎలా సొమ్ము చేసుకుంటున్నాయి, ఎందుకని ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అసలు ప్రభుత్వం వైపు నుంచి సంక్షోభాన్ని చక్కబెట్టే చర్యలు ఏం జరిగాయి అనే విషయాలనే ఈ వీడియోలో మనం స్పష్టంగా ఇప్పుడు చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. నేను ఎప్పుడు విమానం ఎక్కింది లేదు, ఎప్పట్లో విమానం ఎక్కే ఆలోచన కూడా లేదు. అసలు ఏవియేషన్ సెక్టర్లో సమస్య అనగానే అదేదో ఓన్లీ రిచ్ మ్యాన్స్ ప్రాబ్లం అనుకుని స్కిప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేశం విమానయాన రంగం అనేది రవాణా వ్యవస్థలో భాగం. బహుశా ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా ఎయిర్ ట్రావెల్ చేయొచ్చు. కానీ మార్కెట్లో స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏదైనా ఒక సెక్టార్లో సమస్య వస్తే దానికి రిలేటెడ్గా ఉండే మరో సెక్టార్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఏవియేషన్ సెక్టార్లో వచ్చిన సమస్యకు ఆల్టర్నేటివ్గా ప్రయాణికులు రైళ్లను, బస్సులను ఆశ్రయిస్తారు. దాంతో రోడ్ అండ్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా దీని ప్రభావం కాస్త కోస్త పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న కాంప్లెక్స్ మార్కెట్ కండిషన్స్ వల్ల ఏవియేషన్ సెక్టార్లో వచ్చిన క్రైసిస్ అనేది స్పిల్ ఓవర్ అయ్యి కామన్ మ్యాన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దేశంలో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. దేశంలో ఏవియేషన్ సెక్టర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దేశంలో ప్రస్తుతం 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, 103 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు, వీటితో పాటు ఎయిర్ స్ట్రిప్లు ఇవన్నీ కలుపుకొని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా మొత్తం 487 ఎయిర్ ట్రావెల్ ఫెసిలిటీస్ రన్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు దాదాపుగా 3500 వరకు ఫ్లైట్ సర్వీసెస్లు నడుస్తున్నాయి. ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో అంటే మొదటి 6 నెలల్లోనే 20 కోట్లకు పైగా ప్రయాణాలు రికార్డ్ అయ్యాయి. దీన్ని బట్టి అంచనా వేయొచ్చు రాబోయే 6 నెలల్లో మరో 20 కోట్లకు పైగా ఎయిర్ ట్రావెల్స్ జరిగే అవకాశం ఉన్నట్లు. అంటే ప్రతి ఏడాది దాదాపుగా 40 కోట్లకు పైగా విమాన ప్రయాణాలు జరుగుతున్నాయి. అంటే నెలకి 3.4 కోట్ల విమాన ప్రయాణాలు నమోదవుతున్నాయి. అంటే వారానికి 80 లక్షల మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. అంటే ఒక్కో రోజుకి 11 నుంచి 12 లక్షల విమాన ప్రయాణాలు జరుగుతున్నాయి. అంటే గంటకి 46,000 మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ ఎయిర్ ట్రావెల్ స్టాటిస్టిక్స్ని గమనిస్తే అర్థమవుతుంది మన దేశంలో విమానయాన రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అని. 2 తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే హైదరాబాద్, బేగంపేట్, విజయవాడ, విశాఖపట్నం, పుట్టపర్తి, కర్నూలు, కడప, రాజమండ్రి ఇలా 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కాబట్టి ఎయిర్ ట్రావెల్ అనేది ఇప్పుడిప్పుడే సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తుంది. ఇంత భారీగా విస్తరించిన విమానయాన రంగంలో ప్రధానంగా కేవలం 5 విమానయాన సంస్థలే ఉన్నాయి. దేశంలో విమాన సర్వీసులు నడిపేందుకు 12 వరకు విమానయాన సంస్థలు ఉన్నా కూడా వాటిలో 5 ఎయిర్లైన్స్కు మాత్రమే ఎక్కువగా వాటా ఉంది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ 5 ఎయిర్లైన్స్ మాత్రమే ఎక్కువగా ఫ్లైట్ సర్వీసులు అందిస్తున్నాయి. ఇవి కాకుండా ఫ్లై బిగ్, స్టార్ ఎయిర్, ఇండియా ఫ్లై, తాజ్ ఎయిర్ ఇలాంటి సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఏవియేషన్ సెక్టార్లో ఆయా సంస్థల వాటా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ప్రధానంగా చెప్పుకున్న 5 ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇండిగో, ఎయిర్ ఇండియా ఈ 2 మినహా మరే ఎయిర్లైన్స్కి ఏవియేషన్ సెక్టార్లో డబుల్ డిజిట్ షేర్ లేదు. ఇండియన్ ఏవియేషన్ సెక్టార్లో స్పైస్ జెట్ వాటా 5 నుంచి 7% వరకు ఉంటే అకాసా ఎయిర్ వాటా 4 నుంచి 6% మాత్రమే. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాటా కేవలం 5% మాత్రమే. ఇక దేశంలో టాప్ ఎయిర్లైన్స్ 2, వాటిలో ఒకటి ఇండిగో, మరొకటి ఎయిర్ ఇండియా. ఏవియేషన్ సెక్టార్లో ఎయిర్ ఇండియా వాటా 15 నుంచి 17% ఉంటుంది. కానీ దేశంలో ప్రధాన ఎయిర్లైన్ కంపెనీ ఇండిగోకి మాత్రం ఏకంగా 65% వాటా ఉంది. అంటే దేశంలో ప్రతి 100 సర్వీసుల్లో 65 సర్వీసులు ఇండిగోవే ఉంటున్నాయి. దేశంలో అన్ని ఎయిర్లైన్స్ కలిసిన ఇండిగోకి సమానం కాలేవు.
ప్రతిరోజు 2700 ఫ్లైట్ సర్వీసులని ఇండిగో నడుపుతుంది. ఇండిగో వద్ద మొత్తం 418 వరకు విమానాలు ఉన్నాయి. దేశంలో రెండో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా వద్ద కేవలం 189 విమానాలు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చు దేశ విమానయాన రంగంలో ఇండిగో డామినేషన్ ఏ స్థాయిలో ఉందోనని. 2025 జూన్లో ఎయిర్ ఇండియా విమానానికి అహ్మదాబాద్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా ప్రయాణికుల సంఖ్య కాస్త తగ్గింది. దాంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఇండిగోకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దాంతో ఇండిగో ఎయిర్లైన్స్కి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దేశంలో ఏవియేషన్ సెక్టర్ ఎలా నడుస్తుంది, దానిలో ఇండిగోకున్న ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలు అర్థం కావడం కోసమే ఈ లెక్కలన్నీ చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు దేశంలో నెలకొన్న విమానయాన గందరగోళానికి ఇండిగోనే కారణం. టు బీ ప్రిసైజ్, ఇండిగో కారణం అనడం కన్నా ఇండిగో నిర్లక్ష్యం కారణం అనడం మేలు. డిసెంబర్ 2-3 తేదీల్లో ఈ సమస్య మొదలైంది. విమానాలు ఆలస్యం కావడం, కొన్ని విమానాలు రద్దు కావడం లాంటివి జరిగాయి. మొదటి 2 రోజులు ఈ సమస్యని ఎవరూ పెద్దగా కేర్ చేయలేదు. సాధారణ సమస్యలాగానే భావించారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇండిగో క్రైసిస్ మరింత ఎక్కువైంది. డిసెంబర్ 4న దేశవ్యాప్తంగా 550కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే 79 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 172, ముంబైలో 118 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇలా ఇండిగో ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది. దాంతో ఇండిగోలో జరుగుతున్న వ్యవహారం ఏవియేషన్ సెక్టర్లో భారీ గందరగోళానికి కారణమైంది. డిసెంబర్లో వెస్టర్న్ కంట్రీస్లో హాలిడే సీజన్ మొదలవుతుంది. ఇంటర్నేషనల్ ప్యాసింజర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదీకాక ఇయర్ ఎండ్ ట్రావెలర్స్ కూడా భారీగా విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగులకి కంపెనీలు ఇచ్చే పెయిడ్ లీవ్స్ని ఎక్కువగా డిసెంబర్లోనే ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి డిసెంబర్లో ఏవియేషన్ సెక్టార్లో ప్యాసింజర్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గందరగోళం ఏర్పడడం అనేది తీవ్ర సమస్యకు దారితీసింది. డిసెంబర్ 4న సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో హై లెవెల్ మీటింగ్ జరిగింది. కానీ డిసెంబర్ 5కల్లా ఈ సమస్య మరింత పెరిగింది. ఇక డిసెంబర్ 5న ఏకంగా 1000కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. మరో 1000 ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచాయి. కొన్ని విమానాలు దాదాపుగా 10 గంటల వరకు ఆలస్యమైన సంఘటనలు కూడా ఉన్నాయి. విమానం రద్దు కావడం లేదా ఆలస్యం కావడం అనేది ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జరిగింది. ఎయిర్పోర్ట్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత విమానం రద్దయిందని చెప్పారు. అంటే ప్రయాణానికి ఆఖరి నిమిషంలో ఇలా చెప్పడంతో కొన్ని వందల మంది అనుకున్న సమయంలో గమ్యం చేరుకోలేకపోయారు. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకునే వీలు కూడా లేదు. ఇండిగో ఎయిర్లైన్స్ సృష్టించిన గందరగోళం వల్ల సాధారణంగా రైల్వే స్టేషన్లో లేదా బస్ స్టేషన్లో కనిపించే దృశ్యాలు ఎయిర్పోర్ట్లో కనిపించాయి. ప్రయాణికులు నేల మీద విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తులు ఆందోళన కూడా నిర్వహించారు. ఇలా ఇండిగో నిర్లక్ష్యం వల్ల అన్ని ఎయిర్పోర్టుల్లో సంక్షోభం తలెత్తింది. డిసెంబర్ 5, 6, 7, 8 ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. అయినా ఇండిగో సంక్షోభానికి తెరపడింది లేదు. దాంతో దేశవ్యాప్తంగా విమానయాన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగోలో మొదలైన సంక్షోభం వల్ల అన్ని ఎయిర్లైన్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. కాబట్టి దేశంలో ప్రస్తుతం విమానాలు షెడ్యూల్ టైంకి టేక్ ఆఫ్ కావడం లేదు. డిసెంబర్ 8న ఉదయం ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. మరో 2-3 రోజుల వరకు ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకవైపు ఇండిగో ఇబ్బందులు పెడుతుంటే మిగిలిన విమానయాన సంస్థలు ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టాయి. టికెట్ ధరలు భారీగా పెంచి ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేయడం మొదలుపెట్టాయి. కలకత్తా నుంచి ముంబైకి రావాలంటే స్పైస్ జెట్ విమానానికి 90,000 చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ప్రయాణించాలన్నా కనీసం 18,000 చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఇంత భారీ గందరగోళానికి కారణం ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాలను గమనిస్తే ముందుగా ఇండిగోలో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తిందని భావించారు. నిజానికి ఇండిగో కూడా ఈ సమస్య మీద మొదట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. సమస్య మొదలైనప్పుడు దాని తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుంది అన్న అంచనా ఇండిగో వద్ద ఉంటుంది. దాని ప్రకారం ప్రయాణికులకి సరైన ప్రకటన లేక సూచన చేయాల్సిందే. కానీ ఇండిగో మాత్రం ఏం పట్టనట్టు ప్రవర్తించింది. అయితే ఈ సమస్యకు మూల కారణం ఎఫ్డిటిఎల్ స్ట్రక్చర్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు. మేము ఈ మార్పుల్ని తప్పుపట్టడం లేదు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ మార్పులు తీసుకొచ్చింది. మన దేశంలో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఎయిర్లైన్స్ ఉద్యోగుల కోసం ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. ముఖ్యంగా పైలట్ల డ్యూటీ టైమింగ్, నైట్ షిఫ్ట్కి సంబంధించిన గైడ్ లైన్స్ ఈ ఎఫ్డిటిఎల్ ఫ్రేమ్వర్క్లో ఉంటాయి. సురక్షిత విమాన ప్రయాణంలో పైలట్ల పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి పైలట్లకు డ్యూటీ వేయడం, షిఫ్ట్ డిసైడ్ చేయడం అనేది ఎఫ్డిటిఎల్ చేతిలో ఉంటుంది. గతంలో ఎఫ్డిటిఎల్ గైడ్లైన్స్ ప్రకారం పైలట్లకు వారానికి 36 గంటలు రెస్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ రెస్ట్ పీరియడ్ని 48 గంటలకు పెంచారు. గతంలో ఏవియేషన్ సెక్టార్లో నైట్ ల్యాండింగ్ అంటే మిడ్నైట్ 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఉదయం 6 గంటల వరకు నైట్ ల్యాండింగ్ని డిఫైన్ చేశారు. గతంలో పైలట్లకు వారానికి 6 నైట్ ల్యాండింగ్స్కి అనుమతి ఇచ్చేవారు. కానీ కొత్త గైడ్లైన్స్లో ఒక్కో పైలట్ వారానికి 2 సార్లు మాత్రమే నైట్ ల్యాండింగ్ చేయాలి. వీరితో పాటు రిస్క్ మేనేజ్మెంట్ కోసం FRMSని కంపల్సరీ చేశారు.
క్యుములేటివ్ లిమిట్స్ను కూడా టైట్ చేశారు. 2019లో పైలట్ యూనియన్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు డీజీసీఏకు కొన్ని సూచనలు చేసింది. దాంతో ఎఫ్డీటీఎల్ గైడ్లైన్స్ని మార్చాల్సి వచ్చింది. 2024 జనవరిలో డీజీసీఏ కొత్త గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. 2025 జూలై 1 నుంచి ఈ గైడ్లైన్స్ అమల్లోకి వచ్చాయి. కానీ 2025 నవంబర్ 1 నుంచి కొత్త ఎఫ్డీటీఎల్ గైడ్లైన్స్ని అమలు చేయడం తప్పనిసరి చేశారు. ఈ గైడ్లైన్స్ రాత్రికి రాత్రి వచ్చినవి కావు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఎఫ్డీటీఎల్ గైడ్లైన్స్లో మార్పులు చేసింది. 2024 జనవరిలో కొత్త గైడ్లైన్స్ వస్తే అప్పటి నుంచి ఇండిగో ఈ గైడ్లైన్స్ని పట్టించుకోవడం లేదు. 2025 జూలైలో గైడ్లైన్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. అయినా కూడా ఇండిగో ఎయిర్లైన్స్ ఎఫ్డీటీఎల్ గైడ్లైన్స్కి తగ్గట్టుగా కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. దాంతో 2025 నవంబర్ 1 నుంచి తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి రావడం వల్ల ఇండిగో గత నెల రోజులుగా పైలట్లను నిబంధనలకు అనుకూలంగా సర్దుబాటు చేయడంలో ఇబ్బంది పడుతూనే ఉంది. అయితే ఒక్కసారిగా డిసెంబర్ నెలలో ప్రయాణాల తాకిడి ఎక్కువ అవడంతో ఇండిగో పైలట్లను సర్దుబాటు చేయలేకపోయింది. దాంతో వేలాది ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడం, ఆలస్యం కావడం జరుగుతుంది. ఈ విషయం మీద సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు జీడీసీఏ అధికారులతో హై లెవెల్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. డిసెంబర్ 4నే డీజీసీఏకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పష్టంగా చెప్పారు, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. 2026 ఫిబ్రవరి వరకు సమయం కావాలని కోరారు. లేదంటే అప్పటి వరకు ఇండిగో సర్వీసులు పూర్తి స్థాయిలో నడపడం కష్టమని లేఖ రాశాడు. డిసెంబర్ 6-7 తేదీల్లో కూడా పరిస్థితి మెరుగుపడకపోవడం, ఇండిగో కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సర్వీసులు తగ్గిస్తున్నట్టు చెప్పడంతో ప్రభుత్వం ఏకంగా ఎఫ్డీటీఎల్ గైడ్లైన్స్ని క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వమే వెనకడుగు వేసి సదుద్దేశంతో తీసుకొచ్చిన మార్పుల్ని మళ్లీ వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ తీరు పట్ల తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా ఇలాంటి విషయాల్లో నేషనల్ మీడియా చాలా కాలంగా సైలెంట్గా ఉంటూ వస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం మీద నేషనల్ మీడియా నోరు కూడా మెదపడం లేదు. కానీ ఇప్పుడు ఏవియేషన్ సెక్టర్లో తలెత్తిన గందరగోళానికి ఏకంగా నేషనల్ మీడియా కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ కథనాలు ప్రసారం చేయడం మొదలుపెట్టింది. అర్నాబ్ గోస్వామి లాంటి జర్నలిస్టులు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడడం దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ విషయంలో నేషనల్ మీడియా ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే మెజారిటీ ఎయిర్ ట్రావెలర్స్ ఎడ్యుకేటెడ్ కేటగిరీలోకి వస్తారు. వారిలో చాలా మంది నేషనల్ మీడియాను ఫాలో అవుతారు. కాబట్టి ఈ విషయం మీద మాట్లాడకపోతే నేషనల్ మీడియా రిప్యుటేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ఇండిగో సృష్టించిన గందరగోళం వల్ల ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించిన వారు కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏ రంగంలోనైనా ఒకే సంస్థ గుత్తాధిపత్యాన్ని మోనోపోలీ అంటారు. అదే 2 సంస్థలు మాత్రం ఆ రంగాన్ని శాసిస్తే దాన్ని డుయోపోలీ అంటారు. ఇప్పుడు ఏవియేషన్ సెక్టర్లో ఒక రకంగా మోనోపోలీ నడుస్తుందని చెప్పాలి. దేశ విమానయాన రంగంలో ఇండిగో వాటా ఎంత, మిగిలిన ఎయిర్లైన్స్ వాటా ఎంత అనే విషయాలు ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. దాన్ని బట్టి ఒకే కంపెనీకి ఈ స్థాయిలో అనుమతులు, అవకాశాలు ఇవ్వడం వల్ల ఆ కంపెనీకి నష్టం జరిగితే, ఆ కంపెనీ నిర్లక్ష్యం వ్యవహరిస్తే మొత్తం సెక్టర్ అంతా ఎఫెక్ట్ అవుతుంది అన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రజలకు లభించింది. లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఎకనామిక్స్లో ఒక రూల్ ఉంటుంది, టూ బిగ్ టు ఫైల్ అంటారు. టూ బిగ్ టు ఫైల్ ఫిలాసఫీని ఇండిగో విషయంలో అప్లై చేస్తే ఇండిగో బిగ్గెస్ట్ ఎయిర్లైన్గా ఉండటం వల్ల నష్టం కూడా భారీగా ఉంది. అదీ కాక ఒక ప్రైవేట్ కంపెనీని ఎక్కువగా ప్రోత్సహించడం వల్ల ఏకంగా ప్రభుత్వమే గైడ్ లైన్స్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ గైడ్ లైన్స్ని అమలు చేయడంలో ఫెయిల్ అయినందుకు ఇండిగో సర్వీసుల్ని సస్పెండ్ చేసి గైడ్ లైన్స్ని స్ట్రిక్ట్గా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ రోజు ఇండిగో విమానాలు రద్దయితేనే విమానయాన రంగంలో అల్లకల్లోలం జరుగుతుంది. కాబట్టి ఇండిగో మీద కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా సమస్యగానే మారుతుంది. కాబట్టి ఏదైనా ప్రైవేట్ రంగాన్ని ఒకే సంస్థ డామినేట్ చేయడం వల్ల ఆ సంస్థ ప్రభుత్వాన్ని డామినేట్ చేసే అవకాశం ఉందని చెప్పడానికి ఇండిగోనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ కుటుంబంలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.